మామ ఏంటని చూస్తున్నారా ఇదే మామ భగీరథ నది. గంగోత్రి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త మామ, చూసుకొని మీరు స్నానం చేసి రావాలి. ఆ నదిలో చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. పన్నామంటే మటుకు మనం అంతే మామ ఇంకా. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా చూసుకుని రండి అన్నట్టు. ఈ వీడియోలో నేను చెప్తున్నట్టే ఒక షార్ట్ వీడియోలో మీకు కన్వే చేస్తాను పాండవ గృహ గురించి, ఏంటది, ఎక్కడ ఉంటుంది, ఎట్లుంది చెప్పేసి అన్నట్టు. మీకు ఎవరికైనా ఇదేంటో తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నాకు గంగోత్రిలో కనిపించింది అనమాట. ఇంకొస్తే పాండవ గృహ. ఇదేంటంటే అప్పట్లో పాండవులు యూజ్ చేసిన గృహ అనమాట. అందుకే దీనికి పాండవ గృహ అని వచ్చేసి వచ్చిందన్నమాట. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన సాధువు అనొచ్చు. ఆయన -50 డిగ్రీస్లో కూడా తపస్సు చేస్తుంటాడంట. అంటే ఇక్కడ హిమాలయస్లోనే ఉంటాడు. మామూలు టైంలో మనకు కనిపిస్తుంటాడు. మిగతా టైంలో అంటూ వెళ్ళి హిమాలయస్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఇక్కడ ఉంటాడు అనమాట. అది ఆయన అక్కడ కనిపిస్తున్నాడు కదా మీకు, ఆయన అనమాట. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లున్నాడో చూడండి. ఐ మీన్ లైక్ సాధువులు ఎట్లుంటారో సేమ్ అట్లున్నాడు చూడండి. ఆయన వస్తువులు కూడా మనల్ని తగిలేదు మామ. ఆయన వస్తువులు ఉంటాయి కదా అక్కడ, ఏవి మమ్మల్ని తగిలేదు. చాలా దూరంగా కూర్చోబెట్టాడు. పక్కన ఉండేది వాళ్ళ శిష్యులు అంటాం మామ. అది ఈ గృహ గురించి అన్నట్టు. ఈ గృహ ఎక్కడ ఉందంటే గంగోత్రి టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళామంటే అడవిలోకి అక్కడ ఉంటుంది మామ. సో వెళ్ళినప్పుడు చూసుకొని రండి. ఇలాంటి ప్లేసెస్ గంగోత్రిలో ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తాను. ఈవెన్ ఓన్లీ గంగోత్రి తిరిగినీకే నీకు మామూలుగా మొత్తం చూడాలి 13 days పడుతుందంట. అది కూడా మనం సింగిల్గా వెళ్తామంటే కుదరదంట. దేవాదాయ శాఖ ఉంటుంది కదా, వాళ్ళతో రిజిస్టర్ అయ్యి మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మీరు గంగోత్రిని మిస్ అవ్వకండి. ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను గంగోత్రి గురించి, చార్ధామ్ యాత్ర గురించి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు ఇంకా చార్ధామ్ యాత్ర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు మీకు కామెంట్ చేయొచ్చు. నేను దాని గురించి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా పాండవ గృహకి వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.